2014లో ఎన్డీఏగా గెలిచినటువంటి సందర్భంలో సింగిల్గానే 283 సీట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు మంత్రివర్గంలో చేరికలకు సంబంధించి తను ఒక డేటా పెట్టింది, ఎవరికి ఎన్ని ఇస్తామన్నటువంటి. తెలుగుదేశం పార్టీకి 1+1 ఆఫర్ ఇచ్చింది, ఒక క్యాబినెట్ ర్యాంకు, ఇంకోటి ఇండిపెండెంట్ ఛార్జ్తో క్యాబినెట్ ర్యాంక్ అన్నటువంటి అలాంటిది ఇచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మరొకటి కావాలన్నటువంటి సందర్భంలో కుదరదని చెప్పింది. 2019లో పొత్తులతోనే వెళ్ళింది. అప్పుడు నితీష్ కుమార్కి 3 మంత్రి పదవులు కావాలని అడిగారు, అలాగా ఇవ్వనని చెప్పింది బీజేపీ, 2కే పరిమితం అని. అందుకు నితీష్ ఒప్పుకోక అసలు మంత్రివర్గంలో చేరని పొమ్మన్నాడు. ఆ తర్వాత నిదానంగా ఆర్జేడీతో కలిసి ముందుకు వెళ్ళాడు. సరే, మళ్ళీ అక్కడ తేడా వచ్చాక వెనక్కి వచ్చాడు. ఈ దఫా ఎన్డీఏలో వీళ్ళిద్దరే కీలకం. 16 స్థానాల్లో తెలుగుదేశం, 12 స్థానాల్లో జేడీయూ, అట్లాగే 2 స్థానాలు గెలుచుకున్నటువంటిది మన జనసేన కూడా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిది మాత్రం తెలుగుదేశానికి బలమైనటువంటిదే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో అటు వీళ్ళకు కూడా బలమైనటువంటి అవకాశమే ఉంటుంది. ఏదైతే జేడీయూకి కూడా వాళ్ళు అడిగినన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2+1 1+1 అన్నటువంటిది తేలాల్సి ఉంది.